హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి ఫ్యాషన్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా చాలా బాగున్నాను. ఎలా ఉంటున్నాయి, నచ్చుతున్నాయి కదా శారీస్? ఈ మధ్యన కొంచెం మార్చాను కదా రీసెంట్గాను. సో అలాంటి వాటిల్లో ఈ మధ్యన చాలా ఎక్కువగా వినబడుతుంది గోల్డ్ టిష్యూ కావాలని. ఈ మధ్య నేను లైవ్ చేశాను కదండి, లైవ్లో కూడా రిక్వైర్మెంట్ చాలామంది ఫుల్ గోల్డ్ చూపించండి, గోల్డ్ టిష్యూస్ చూపించండి అన్నారు. అందులో చాలా చాలా బాగుంది, నిజంగా చాలా బాగుంది శారీకి. చక్కటి గోల్డ్ టిష్యూ శారీకి డీసెంట్ ఎంబ్రాయిడరీతో, నీట్గా చిన్న స్కాలప్ ఎంబ్రాయిడరీతో వచ్చింది శారీ. దీంట్లో కలర్స్ ఉన్నాయి, ఇంకా కొత్త కొత్త వెరైటీస్ ఉన్న ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి అనమాట. సో ఇవన్నీ కావాలంటే వీడియోలోకి వెళ్ళిపోవాలి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ కూడా చేయండి. ఎందుకంటే మీరే చూస్తారు కదా, మంచి మంచి డిజైన్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటాము, కొత్త కొత్త డిజైన్స్ తెస్తూనే ఉంటాము. అండ్ మా జితి ఛానల్ని ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాను అందరూ. నేను యూట్యూబ్ కాదు, ఎక్కువ మేము ఇన్స్టాలో ఉన్నాము. జితి వీవ్స్ అని చెప్పి ప్రీమియం ఎక్స్క్లూజివ్ శారీస్ అన్నీ ఉంటాయి, హైదరాబాద్ స్టోర్ మాది. సో జితి ఛానల్ని కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీకు రెండు రేంజెస్ చక్కగా ఫాలో అవుతే అన్ని రకాల చీరలు అందుబాటులో ఉంటాయి అన్నమాట. మీకు మిడ్ రేంజ్ అయితే గాయత్రి ఫ్యాషన్స్, హెవీ రేంజ్ అయితే మీకు జితిలోని. సో ఇది వీడియోకి వెళ్ళిపోతాం, వచ్చేయండి. సో నేను మీకు చెప్పినట్టు గోల్డ్ టిష్యూ శారీ అండి, నిజంగా ప్రాపర్ గోల్డ్ టిష్యూ శారీ. అది కూడా కోటా టిష్యూ అంటాం కదా, అది కోటా టిష్యూ శారీలో కంఫర్టబుల్గా ఉందండి. చాలా చాలా చక్కగా ఉంది శారీ. ఇది పెద్దగా వర్క్ లేదు, ఎందుకంటే గోల్డ్ టిష్యూలోనే ఫ్యాబ్రిక్ ఇట్ సెల్ఫ్ దానికి ఒక మంచి షైన్ అది ఉంటుంది. బట్ మొత్తం అంతా కూడా ఒక చిన్న స్టోన్ వచ్చింది, గోల్డ్ స్టోన్ వచ్చింది. అన్నిటినీ మించి డీసెంట్ బార్డర్ ఉంది చూసారా, ఇది స్కాలప్ పర్ల్ వర్క్ బార్డర్ వచ్చింది. పళ్ళులో ఇలా బుటీస్ వస్తాయి అనమాట, ఈ చక్రాల బుటీస్ వస్తాయి ఇట్లా పళ్ళులో. అంతే సింపుల్గా పళ్ళులో ఇవి వచ్చినవి. మళ్ళీ బ్లౌజ్ కూడా అవే స్లీవ్స్ వస్తాయి. చూపిస్తా చూడండి. ఇంత చేసేది ఎంతో తెలుసా, 3100లో ఉంది, అంతే 3100కి ఉంది. ఇది ప్యూర్ టిష్యూ అండి, ప్యూర్ టిష్యూ కోటా శారీ. సెమీ కాదు, ఇది సెమీ కాదు. సెమీ అయితే మీకు బాగా స్టిఫ్గా రఫ్గా లేస్తుంది, ఇది అలా లేదు. ప్యూర్ టిష్యూ కోటా శారీ, కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్లో, చాలా రిచ్ లుక్లో ఉంది, చాలా రిచ్ లుక్లో ఉంది. డీసెంట్ ఎలిగెంట్గా ఉంది. లైట్గా ట్రాన్స్పరెంట్ ఉంటుంది, ఉండకుండా ఉండదు. కోటా కదండి, కోటా టిష్యూ కదా, కాస్త జాలీ వీవింగ్లో ఉంటుంది కదా కోటా అనేసరికి, అలా ఉంది. బట్ స్టిల్ నేను ప్లీట్స్ పెట్టి కట్టుకుంటే మనం మేనేజబుల్ అయ్యే శారీ. 3100లో టిష్యూలోనే కొత్త వేరియంట్ అనమాట ఇది. సేమ్ అందులోనే రామా బ్లూ కలర్ అండి, ఆనంద బ్లూ కలర్ అంటాం కదా. జనరల్గా గోల్డ్ టిష్యూస్లో ఓన్లీ గోల్డే ఉంటాయి. ఇది టిష్యూనే, థ్రెడ్ వచ్చేసరికి రామా బ్లూ కలర్ వస్తుంది. వర్క్ కూడా ఇట్లా పర్ల్ వర్క్ అండ్ బ్లూ కలర్ తోటి వస్తుంది. ఈ గోల్డ్ కలర్ స్టోన్స్ ఏమో ఆల్ ఓవర్ ద శారీ ఉంటాయి. పళ్ళులో ఎలాగూ మీకు ఈ రౌండ్స్ ఏవైతే ఉన్నాయో, రౌండ్ మోటివ్స్ చక్కగా చక్రాల్లాగా ఈ 3 వచ్చినాయి అనమాట. చాలా బ్యూటిఫుల్గా కంఫర్టబుల్గా ఉంది శారీ. ఇది బ్లౌజ్ కూడా సేమ్ దీంట్లో రన్నింగ్. రెగ్యులర్గా గోల్డ్ కట్టుకునే వాళ్ళకి చిన్న వేరియేషన్ కావాలి అంటే బ్లూ కలర్ కూడా. ఈ మధ్యన బ్లూ అండ్ ఎల్లో బాగా ట్రెండింగ్ అండి, నాకు బాగా నచ్చుతుంది. ట్రెండింగ్ అంటే నాకంటికి ఏది నచ్చితే అది ట్రెండింగ్ అంటాను. బ్లూ కలర్ కూడా చాలా బాగుంది. చాలా కాలం వైన్ ఎక్కువ నడిచింది కదా, ఇప్పుడు మళ్ళీ ఎల్లోస్ అని, గ్రీన్స్ అని, బ్లూస్ అని మళ్ళీ ఇలా కనిపిస్తున్నాయి బాగా చక్కగా. సో ఇది కూడా 3100లోనే ఉంది. ప్యూర్ అండ్ అఫీషియల్గా ఉంది లుక్. ప్యూర్ జార్జెట్లో వచ్చిన చికెన్ వర్క్ అండి, లక్నోవి చికెన్ వర్క్. అది కూడా విత్ సీక్వెన్స్ వచ్చింది. ఇప్పుడు ఎలాగో సీక్వెన్స్ శారీస్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. దిస్ ఇస్ ప్యూర్ వన్ అండి. దీంట్లో రకరకాల వేరియంట్స్లో ఉంటాయి, తక్కువ ఎక్కువను. ఇది మాత్రం మంచి జార్జెట్, విస్కాస్ అండ్ వర్క్ కూడా చాలా డీసెంట్ వర్క్ వస్తుందండి. బీజ్ కలర్, క్రీమ్ కలర్ బేస్ అనమాట, హాఫ్ వైట్ క్రీమ్ కలర్ ఎలాగైనా అనుకోండి. దీని మీద మొత్తం అంతా కూడా జాల్ వర్క్, ఆల్ ఓవర్ శారీ జాల్ వర్క్ విత్ సీక్వెన్స్, మధ్యలో గోల్డ్ కలర్ సీక్వెన్స్ తోటి వస్తుంది. సీక్వెన్స్ కూడా బాగా మెరిసిపోయేలా ఉండదు అనమాట. దీని మీద థ్రెడ్ తోటి మళ్ళీ వర్క్ చేశారు కాబట్టి సెటిల్ అయిపోయింది అది. అండ్ అన్నిటికన్నా బెస్ట్ పార్ట్ ఏంటంటే దీనికి మంచి సాటిన్ బోర్డర్ వస్తుంది వెనకాల. ఇన్నర్ బోర్డర్ అనేది సాటిన్ బోర్డర్ వస్తుంది, బీచ్ కలర్ తోటి. లైట్ వెయిట్ అంటే బాగా లైట్ వెయిట్ ఏం కాదండి, కాస్త ఈ పైపింగ్ యాడ్ అయింది కాబట్టి కొంచెం మనం బేరబుల్ వెయిటే కాస్త అనమాట. ఇది ఎప్పటికీ ట్రెండేనండి. చికెన్ వర్క్ ఆల్ ఓవర్ శారీస్ అన్నీ ఎప్పుడు నడుస్తూనే ఉంటాయి. బట్ ఇది మాత్రం 4600లో ఉంది. 4600లో మిడ్ రేంజ్ అనమాట. బాగా హైలోకి వెళ్తే ఇవి 10 రేంజ్ ఉంటాయి, 12 ఆ రేంజ్ కూడా ఉంటాయి. దాంట్లో ఏంటంటే కాస్త డీసెంట్ ప్రైజింగ్ ఉన్నది. ఇది 4600లో ఉంది. ఇది బ్లౌజ్ మీద ఏంటంటే దూరంగా బుటీస్ వచ్చి సేమ్ బోర్డర్ రన్ అవుతుంది, లైట్ గ్రీన్ కలర్. 4600లో ఉంది. లెనిన్ అండి, ప్యూర్ లెనిన్.
లెనిన్ కాటన్ లెనిన్ ప్యూరే. సిల్వర్ చెక్స్ వచ్చినాయి చూసారా, దగ్గరగా సిల్వర్ చెక్స్ వచ్చినాయి. వైలెట్ కలర్, ఇది లెవెండర్ కలర్ లెనిన్కి ఫ్లోరల్ ప్రింటెడ్ బ్లౌజ్, సేమ్ ఫ్యాబ్రిక్. ఇది కూడా లెనిన్ ఫ్యాబ్రిక్ మీదే లైట్గా అనమాట, మరీ హెవీగా బ్రైట్గా కనిపించకుండా సర్టిల్గా కనిపించే ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది. ఇది 3000లో ఉందండి. ఇది 3000లో ఉంది, ఎందుకంటే ప్రింటెడ్ ఫ్లోరల్ బ్లౌజ్ వచ్చింది. అండ్ లెనిన్ కూడా కొంచెం క్వాలిటీ లెనిన్, సిల్వర్ జరీ చెక్స్ వస్తుంది శారీ అంతా కూడా. బ్లౌజ్ మీకు ప్రింటెడ్ రావడం అన్నది చాలా చాలా చక్కగా ఉంది. మీకు కొత్తగా ఉంది, చెప్పాలంటే కొత్తగా ఉంది. ఇట్లాగా సిల్వర్ జరీ బార్డర్ తోటి కంఫర్టబుల్ ప్రైస్లో, అంటే ప్రైజే 3000లో ఉంది. 47 ఇంచెస్ హైట్లో. ఈ శారీ చూడండి, టస్సర్ విత్ ఇది ఏం కలర్ అంటే డార్క్ బ్రౌన్ కలర్ అండి. వైన్ అయినా అనుకోవచ్చు, వైనిష్ బ్రౌన్ అని చెప్పేస్తాను నేను. సో దీనికి బీజ్ కలర్, లైట్ కలర్ వచ్చిన బార్డర్, కట్ వర్క్ చూసారా ఎంత చక్కగా ఉందో. కట్ వర్క్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ అండి. ఫ్యాబ్రిక్ మెత్తదనం తెలుస్తుంది మీకు అని చెప్పి నేను ఇట్లా చూపిస్తున్నాను. సెమీ టసరే కానీ ప్యూర్గా, సాఫ్ట్గా ఉంది. జనరల్గా సెమీ టసర్ కాస్త నిలబడుతుంది కదా, స్టిఫ్గా ఉంటుంది. బట్ ఇది అలా లేదు, ఫ్లెక్సిబుల్గా ఉంది. అండ్ దీనికి ఇట్లా కట్ వర్క్ అనమాట, ఫ్లోరల్ కట్ వర్క్. అండ్ దీనికి ఇట్లాగా లతల్లాగా, మామిడి తోరణాలలాగా ఇది ఒక క్రీపర్ వర్క్ వచ్చింది చూసారా. అండ్ బ్లౌజ్ పళ్ళు కూడా చూసారా, పళ్ళు కూడా మీకు డిఫరెంట్గా వస్తుంది. ఏదో రెగ్యులర్ రన్నింగ్ పళ్ళు వదిలేయకుండా పళ్ళులో కూడా వర్క్ అనమాట, బుటీస్ వస్తాయి, మళ్ళీ కట్ వర్క్ వస్తుంది. ఫ్లెక్సిబుల్గా ఉంది ఫ్యాబ్రిక్. ఇది 2800లో ఉందండి. ఇది 28లో ఉంది. బ్లౌజ్ ప్లెయినే ఇదే కలరు, రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. డార్క్ వైన్ కలర్. కాంట్రాస్ట్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. వైన్ కలర్కి బీచ్ కలర్ మీద వచ్చిన ఈ ఫ్లోరల్ కట్ వర్క్ కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇవ్వండి బార్డర్ ఇట్లా స్టెప్స్ పెట్టుకొని కట్టుకున్నా కూడా ఇలా కనిపిస్తుంది. అంటే ఈ బార్డర్ అంతా చక్కగా కనిపిస్తుంది కట్ వర్క్ తోటి. 28కి అయితే చాలా బాగుంది. సింపుల్ జార్జెట్ అండి, విస్కాస్ జార్జెట్ విత్ సిల్వర్, అంటే మెటాలిక్ సిల్వర్ వచ్చిన లైన్స్, సెల్ఫ్ లైన్స్ వచ్చినాయి వీవింగ్లోనే. ఆనియన్ పింక్లో వచ్చిన షేడ్స్ మీద ఫ్లోరల్ ప్రింటెడ్ బార్డర్ వస్తుంది. ఇట్లాగా ఫ్లోరల్ ప్రింటెడ్ బార్డర్ ఏం కాదు, అంటే హాఫ్ పార్ట్ వరకు ప్రింట్ లేదు, షేడ్ వచ్చింది. కింద పార్ట్ అంతా కూడా డిజిటల్ ప్రింట్ కాబట్టి కొంచెం డిఫరెంట్గా వచ్చింది. పువ్వులు కొమ్మలు అన్నీ వచ్చాయి. లైట్ అండ్ సర్టెన్ డీసెంట్ కలర్లో 1800లో ఉంది. జార్జెట్ మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్. అండ్ దీనికి సాఫ్ట్ ఏమన్నా దీన్ని, సాఫ్ట్ ముంగా సిల్క్ బ్లౌజ్ అందాం దీన్ని, ఓకేనా. సో ఇది శారీ అండి, చిన్న సన్నటి మెటాలిక్ కాపర్ బార్డర్ తోటి వస్తుంది. ఇలాగా డీసెంట్గా రెగ్యులర్గా కట్టేసుకోవచ్చు చక్కగా. ఆఫీస్ వేర్ వాళ్ళకి మెయింటెనెన్స్ ఉండదు, నార్మల్ వాష్. సో ఫ్లోరల్ ప్రింట్ కూడా ఇలా కట్టుకుంటే చక్కగా కనిపిస్తుంది ఇట్లాగా. ఇది 1800లో. సో ఇవ్వండి ఈరోజు చీరలు అన్నీ బాగున్నాయి కదా. నచ్చి తీసుకోవాలనుకుంటే ఏం చేయాలో తెలుసు కదా మీకు. స్క్రీన్ షాట్ తీయండి, వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసేయండి. అండ్ మా వెబ్సైట్లో కూడా ఉంటాయి, ఇవే కాకుండా వేరే కూడా ఉంటాయి. వెబ్సైట్ కూడా చెక్ చేస్తూ ఉండండి, మంచి మంచి చీరలు దొరుకుతాయి. అండ్ మేము హోల్సేల్ కూడా స్టార్ట్ చేసాం, మీకు తెలుసు కదండి. హోల్సేల్ రేట్ వేరేగా ఉంటుంది. ఎవరైనా ఇంటి దగ్గర కూర్చొని శారీ బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి డెఫినెట్గా సపోర్ట్ చేస్తాము. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయితే హోల్సేల్ ఇంట్రెస్టెడ్ అని ఒక మెసేజ్ పెట్టండి, మా వాళ్ళు డీటెయిల్స్ పెడతారు. That's it. Thank you so much for watching this video. Take care. Bye bye.